ఈ వారం గోల్డ్ యొక్క అనాలిసిస్ అండి. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ గోల్డ్ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్, గోల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రేడ్ చేస్తుంది అనేది మనం తెలుసుకుందామండి. మనం ముందుగా వీక్లీ మార్క్ చేస్తున్నామండి. లాస్ట్ వీక్లో వచ్చేటప్పటికి ఈ రివర్సల్ డోజీ క్యాండిల్ లాగా కనిపించిందండి. అయినా కానీ మనం వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారమే ట్రేడ్ చేద్దామండి. వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారంగా ట్రేడ్ చేస్తే యాక్యురేట్గా లెవెల్స్ వస్తాయి. కాబట్టి లాస్ట్ వీక్ హైలో, వీక్లీ హైలో ఏదైతే ఉందో ఆ హైలోని మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా మార్క్ చేయాలంటే ఆ క్యాండిల్ మీద పెడితే హై 42, 45, 19 అండి. లాస్ట్ వీక్ది కోఆర్డినేట్స్లోకి వెళ్తే ఎగ్జాక్ట్గా కనుక మీరు మార్క్ చేస్తే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయండి. దీని లో వచ్చేటప్పటికి 4004, 35. ఎగ్జాక్ట్గా మార్క్ చేసేయండి. ఈ ఎగ్జాక్ట్గా మార్క్ చేసిన తర్వాత ఈ వీక్ ఏదైతే ఉందో ఆ వీక్ క్యాండిల్ ఐడెంటిఫై చేయడానికి లోయర్ టైం ఫ్రేమ్లో స్ట్రైట్ లైన్ మార్క్ చేశాను. తీసుకెళ్ళి నేను 15 మినిట్స్లో పెట్టానండి. చూడండి, ఈ వారం లాస్ట్ వీక్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ లో నుంచి ఈ హైకి వెళ్ళి ఈ కిందకు వచ్చిందండి. ఇప్పుడు దీని ప్రకారం నెక్స్ట్ వీక్ ఏం జరిగిద్ది అనేది మనం అనలైజ్ చేసుకుందామండి. ఈ అనలైజేషన్లో వాల్యూమ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో మనం ఈ వీక్ మొత్తానికి నేను మార్క్ చేశానండి. లాస్ట్ వీక్ మొత్తానికి మార్క్ చేసి ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ ఎలా ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఇది రెసిస్టెన్స్ కింద పనిచేసిద్దండి. ఈ పై పార్ట్ వచ్చేటప్పటికి ఇది రెసిస్టెన్స్ కింద పనిచేసిద్ది. కింద ఇక్కడ సపోర్ట్ల కింద పనిచేస్తాయండి వీక్లీలో. చూడండి, లాస్ట్ వీక్లో కూడా ఏం చేసిందో మీకు అర్థమవుతుంటుంది. దీని ప్రకారం మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఒక కన్ఫర్మేషన్ అండి. ఈ ఒక కన్ఫర్మేషన్ తర్వాత నెక్స్ట్ ఎలియట్ వేవ్ ప్రకారం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఏ ఏ ఇంపల్సివ్ వేవ్లో ఉందా లేకపోతే ఇంకెక్కడ ఉందని మనం అది కూడా మార్క్ చేసుకుందామండి. అంటే ఒక కన్ఫర్మేషన్ మీద ఎప్పుడు మనం మార్క్ చేయకూడదు. ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ అండి. ఇక్కడ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్లు మీకు కావాలంటే ఈ టెక్స్ట్లో మార్క్ చేసి పెడుతున్నా అండి. ప్రైస్ నోట్స్ ఈ టాప్ అన్ని టాప్సే పెడుతున్నానండి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే అక్కడ నుంచి టచ్ అయ్యి కిందకి వెళ్ళినా కానీ బ్రేక్అవుట్ రీటెస్ట్ అయినా కానీ మీరు ట్రేడ్ చేయవచ్చు. కాబట్టి మీరు ఇది గమనించి ట్రేడ్ చేయండి. దీని ప్రకారం నెక్స్ట్ ఎలియట్ వేవ్ ప్రకారం ఈ లాస్ట్ వీక్ మొత్తంలో ట్రెండ్ డైరెక్షన్ ఇప్పుడు ఉన్నంతలో హై ఇదండి. ఈ హై నుంచి ఎలియట్ వేవ్ ప్రకారం ఎలా ఉందో మార్క్ చేస్తానండి. ఇది 0 అయితే ఇది 1, 2, 3, 4, 5 కిందకి రావాలండి. మార్కెట్ ఎలియట్ వేవ్ అనాలిసిస్ ప్రకారం ఈ సెకండ్ కన్ఫర్మేషన్ అండి కిందకి రావడానికి. దీనికి ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటున్నామండి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది అనేది నేను మార్క్ చేస్తున్నాను అండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఛాన్సెస్ ఉందండి. 39, 26 దాకా మార్కెట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు 39, 26 దాకా ఇక్కడ నుంచి రివర్సలే కానీ ఈ లోపల రివర్సల్ అవ్వదు. ఈ వీక్ ప్రకారం అండి, ఈ అనాలిసిస్ వీక్లీ ఎలిట్ వేవ్ అనాలిసిస్ ప్రకారం అట్లానే వాల్యూమ్ ప్రకారం ఎక్కడ సపోర్ట్లు ఎక్కడ రెసిస్టెన్స్ కూడా మార్క్ చేసేయండి. ఇది మీరు మార్క్ చేసుకొని దీని ప్రకారం కనుక మీరు ట్రేడ్ చేయగలిగితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రేడ్ చేయగలుగుతారండి. మీరు ఇంకొకటి ఏంటంటే అండి, మార్కెట్లో ఇప్పుడు మీరు బ్రేక్అవుట్ రీటెస్ట్ అయిన తర్వాతే ఎంట్రీలు తీసుకోండి. ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది మళ్ళీ రీటెస్ట్ అయిన తర్వాత ఈ ఏరియా నుంచి టెస్ట్ చేసుకోండి, మళ్ళీ ఇలా రీటెస్ట్, మళ్ళీ ఇట్లానే ట్రేడ్ చేసుకోండి. కానీ ఇది బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి అమ్మటే అవసరమైతే మార్కెట్ వెనక్కి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉందండి. ఎక్కడ దాకా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ అయ్యి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి బ్రేక్అవుట్ రీటెస్ట్లు కాడ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే నాకు మెసేజ్ కానీ వాట్సాప్ కానీ మామూలు కాల్ కానీ చేసి కనుక్కోండి. మీకు ఇంకా డౌట్లు ఉన్నాయంటే కనుక. అర్థమైందండి. ఇంకేమైనా ఉంటే కనుక మీరు నాకు కాల్ చేయండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇది గోల్డ్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ అండి. గోల్డ్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి.